హై వ్యూవర్స్, ఈ వీడియో నేను మోస్ట్ ప్రాబబ్లీ ఒక 4 minutesలో క్లోజ్ చేస్తాను. ఎందుకంటే హడావుడి చేయను నేను. ఎందుకంటే నాకు మెగా ఫ్యామిలీ అన్నప్పుడు నాకు ఫస్ట్ గుర్తొచ్చి అంజనాదేవి గారు గుర్తొస్తారు, మా మహాతల్లే గుర్తొస్తారు. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. ఆమె నవ్వుతూ ఉంటే జనరల్గా మా అమ్మమ్మ నాయనమ్మ గుర్తురాదు, నాకు మా తాతయ్య గుర్తొస్తారు. మా అమ్మ వాళ్ళ నాన్నగారు వెంకయ్య గారు, ఆమె నవ్వు మా తాతగారు చక్కగా ఒకలాగా ఉంటుంది అన్నమాట. అండ్ ఆ మాట తీరు కూడా చాలా చక్కగా కల్మషం లేకుండా ఉండేది. సో అటువంటి మహాతల్లికి సంబంధించి పిచ్చి పిచ్చి వార్తలు ఇవ్వదలుచుకోవాలి. ఆల్రెడీ మనకు అందుతున్న సమాచారం మేరకు మెగా ఫ్యామిలీ అయితే కూసింత ఆందోళనలో ఉన్నారు. అంజనాదేవి గారు ఈరోజు ఎర్లీ మార్నింగ్ అస్వస్థకు గురయ్యారు. ఆమెని ఆసుపత్రిలో చేర్పించారు. ఆసుపత్రి ఎక్కడ ఏంటి రివీల్ చేయలేదు. మనకు అందుతున్న సమాచారం మేరకు ఒక ప్రైవేట్ ఆసుపత్రి అన్నారు. ఆబ్వియస్లీ ప్రైవేట్ ఆసుపత్రులే, అపోలోనా, కాంటినెంట్లా, ఏఐజీనా, ఏదన్నది తెలియదు. ఆమెకున్న హెల్త్ ఇష్యూస్ ఏంటనేది తెలియదు. రీసెంట్గానే ఆమెకి బర్త్డే సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నారు. చిరంజీవి గారి వయసు 69, మేబీ ఈమె వయసు వచ్చేసి అప్రాక్సిమేట్లీ 85 to 90 ఉండొచ్చు. సో వయసు రీత్యా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చి ఉండొచ్చు. దానివల్ల ఇమీడియట్లీ ఆసుపత్రిలో అడ్మిట్ చేసి ఉండొచ్చు. ఇక్కడ వరకు ఓకే. అయితే పవన్ కళ్యాణ్కి సంబంధించి ఈరోజు ఆయనకి ఏపీలో చాలా కార్యక్రమాలు ఉన్నాయంట. ఆల్మోస్ట్ అన్ని కూడా రీషెడ్యూల్ చేసి మనకు అందుతున్న సమాచారం మేరకు ఆగా మేఘాల మీద హుటాహుటిన పవన్ కళ్యాణ్ హైదరాబాద్కి బయలుదేరడం తెలుస్తుంది. సో ఇక్కడే నాకు కొంచెం చివుక్కుమంది మనసు. అయ్యో ఏమైంది అంజనాదేవి గారికి, ఆమెకి ఏం కాకూడదు, క్షేమంగా ఉండాలి, చక్కగా త్వరగా డిశ్చార్జ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నారు. ఇక అంజనాదేవి గారికి సంబంధించి చిరంజీవి పెద్ద అబ్బాయి, రెండో అబ్బాయి నాగబాబు, మూడో అబ్బాయి మన కళ్యాణ్ గారు, ఇక విజయదుర్గ అని చెప్పేసి మన సాయిధరం తేజ్ వాళ్ళ అమ్మ ఉన్నారు, నెక్స్ట్ మాధవిరావు అని చెప్పేసి ఇంకొక అమ్మాయి. ఇక్కడ మనం మెచ్చుకోవాల్సింది ఏంటంటే మామూలుగా మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత, వృద్ధులైన తర్వాత ఆల్మోస్ట్ వాళ్ళు కూడా పిల్లలు లెక్క అన్నట్టు. అయితే వాళ్ళకి పుట్టిన బిడ్డలు ఉంటారు కదా, వాళ్ళు వ్యవహరించే విధానం అనేది ఏదైతే ఉంటుందో ఆ పెంపకం మీద బేస్ అయి ఉంటుంది. సో ఇలా మన చిరంజీవి గారు మీరు అబ్జర్వ్ చేయండి. చిరంజీవి గారు చాలా విలువైనటువంటి ఆస్తులని గతంలో కొనుగోలు చేశారు తక్కువ రేట్లో ఉన్నప్పుడు. భవిష్యత్తులో రేట్లు వస్తాయి అన్నట్టు. ఆయన ఆ ఆస్తులని తన ఇంటి ఆడపడుచు, దట్ మీన్స్ తన తోడబుట్టు ఎలాంటి వాళ్ళ సిస్టర్స్కి, తోడబుట్టినకి రాసిచ్చాడండి. ఎలా రాసివ్వగలుగుతాడండి? పెంపకం, అంజనాదేవి గారి యొక్క పెంపకం. ఈవెన్ ఆమె ఈ వయసులో కూడా ఈవెన్ మనవళ్ళు మనవరాలతో కూడా, ముని మనవళ్ళు మనవరాలతో కూడా ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో మీరు అబ్జర్వ్ చేయండి. సో చాలామంది న్యూస్ కోసమో, వ్యూస్ కోసమో, రేటింగ్స్ కోసం పిచ్చి పిచ్చి వార్తలు ఏదైనా ఇస్తూ ఉండొచ్చు కాదు. దయచేసి అలా వద్దు. ఏ వయసు రీత్యా హెల్త్ ఇష్యూస్ ఏదైనా వచ్చి ఉండొచ్చు, అకస్మాత్తుగా లో బీపీనో, లో షుగర్ ఎటువంటిది అయి ఉండొచ్చు, లేదా రెగ్యులర్ హెల్త్ చెకప్ అయినా అయి ఉండొచ్చు. మరి పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిని వస్తున్నారు అంటే మరి డాక్టర్స్ ఏం చెప్పారో, చిరంజీవి గారు ఏం చెప్పారో, బట్ మెగా ఫ్యామిలీ అయితే కూసింత ఆందోళనలో ఉన్నారని మాత్రం తెలుస్తుంది. 100% ఐఎమ్ షూర్ అంజనాదేవి గారు బాగుంటారు, త్వరగా డిశ్చార్జ్ అయ్యి బయటకు వస్తారు. ఇక అమ్మ అంటే ఎంతో ప్రేమ కాబట్టి చిన్నోడైన పవన్ కళ్యాణ్ అసలు ఏం జరిగింది ఏంటి లైక్ ఆ వేలో మేబీ వస్తూ ఉండొచ్చు అని నాకైతే అనిపిస్తూ ఉంది. మరలా చెప్తున్నా, వ్యూస్ కోసం, రేటింగ్స్ కోసం పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్, పిచ్చి పిచ్చి టైటిల్స్ పెట్టే ఛానల్స్ని దయచేసి ఎంకరేజ్ చేయకండి.